మీకు మోనాలిసా గుర్తుందా? అదేనండి, వరల్డ్ ఫేమస్ పెయింటింగ్. చాలా మంది దాన్ని పెయింటింగ్ గా భావించరు, మనిషిలాగే అనుకుంటారు. ఎందుకంటే దాంట్లో ఉట్టిపడే జీవకళ, ఆమె నవ్వు అలాంటివి. 16వ శతాబ్దంలో లియోనార్డో డావిన్సీ గీసిన ఈ పెయింటింగ్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఇదెలా సాధ్యమంటే దానికోసం ప్రత్యేక టెక్నాలజీనే వాడుతున్నారు, కోట్లు ఖర్చు పెడుతున్నారు. కేవలం ఒక పెయింటింగ్ కోసం ఇంత శ్రద్ధ పెట్టడం, ఇంత ఖర్చు పెట్టడం మరెక్కడా లేదు. ఇంతకీ మోనాలిసా నవ్వు మాసిపోకుండా ఉండేందుకు ఏం చేస్తున్నారు, ఏం వాడుతున్నారు ఓసారి తెలుసుకుందాం. అందం అంటే మోనాలిసా, మోనాలిసా అంటే అందం. అందుకే మన తెలుగు పాటల్లో కూడా ప్రేయసి అందాన్ని పొగిడేందుకు మోనాలిసా అనే రిఫరెన్స్ గా తీసుకుంటారు. అంత ఫేమస్ ఈ పేరు. వందల ఏళ్ల క్రితం లియోనార్డో డావిన్సీ గీసిన ఈ చిత్రం ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయింది. ఇప్పటికీ మోనాలిసా పెయింటింగ్ అంటే ఉండే క్రేజే వేరు. ఈ పెయింటింగ్ అంత నచ్చడానికి కారణం మోనాలిసా నవ్వు. ఓ నిమిషం పాటు అలా ఈ చిత్రాన్ని చూస్తే రిలాక్స్ అయిపోతాం, అంత శక్తి ఉంటుంది ఆ నవ్వులో. కేవలం ఆ నవ్వు వల్లే ఈ పెయింటింగ్ కు అంత క్రేజ్ వచ్చిందంటే నమ్మి తీరాల్సిందే. ఇదంతా బాగానే ఉంది. మోనాలిసా నవ్వు వెనుక మిస్టరీ ఏంటి? ఇన్నేళ్లవుతున్నా ఆ నవ్వు చెదిరిపోకుండా ఎలా ఉంది? ప్యారిస్ లోని లౌరో మ్యూజియంలో ఉన్న ఈ ఒరిజినల్ పెయింటింగ్ చెక్కు చెదరకుండా ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనేది అంతుపట్టని రహస్యంగా ఉండిపోయింది. మొత్తానికి ఈ సీక్రెట్ ను రివీల్ చేశారు. ఒక పెయింటింగ్ ను మాసిపోకుండా, వెలిసిపోకుండా చేయడం అంటే చిన్న విషయం కాదు. మోనాలిసా పెయింటింగ్ లో ఆ నవ్వు చెక్కు చెదరకుండా ఇన్నాళ్లుగా ఎలా ఉంటుంది అన్న మిస్టరీ వీడింది. ప్యారిస్ లో ఓ భారీ అండర్ గ్రౌండ్ కూలింగ్ సిస్టమ్ ఉంది. ఇది భూమికి దాదాపు 98 అడుగుల లోతులో ఉంటుంది. ఐరోపాలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదైనప్పుడు ఈ కూలింగ్ సిస్టమ్ నుంచి సుమారు 89 కిలోమీటర్ల వరకు ఐస్ వాటర్ ను పంపింగ్ చేస్తారు. 700 ప్రాంతాల్లో ఈ చల్లని నీరు పంపింగ్ చేయడం వల్ల అక్కడ వాతావరణం కాస్త చల్లబడుతుంది. రెన్యూవబుల్ సోర్సెస్ తో ఉత్పత్తి చేసిన విద్యుత్తునే ఇందుకోసం వినియోగిస్తారు. ఇది ఐరోపాలోనే అతిపెద్ద కూలింగ్ సిస్టమ్. ప్రస్తుతం ఐరోపాలో ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆ వేడిని అక్కడ ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. ఈ కూలింగ్ నెట్వర్క్ ను హాస్పిటల్స్, స్కూల్స్, మెట్రో స్టేషన్స్ కి విస్తృతం చేసేందుకు కనీసం 2 దశాబ్దాల సమయం పడుతుందని అంచనా. అయితే అక్కడ ప్రజలకు కూడా తెలియని ఓ రహస్యం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సిటీలోని క్వాయ్ బ్రాన్లీ మ్యూజియంతో పాటు మోనాలిసా పెయింటింగ్ ఉన్న లౌరే మ్యూజియాన్ని ఈ కూలింగ్ నెట్వర్క్ కూలింగ్ చేస్తోంది. నిజానికి 1990ల నుంచే ఈ కూలింగ్ నెట్వర్క్ ఈ మ్యూజియం ను అవసరమైనప్పుడల్లా చల్లబరుస్తోంది. ఇందులో 5,50,000 ఆర్ట్ వర్క్స్ ఉన్నాయి. ఇందులో ఎంతో అరుదైన పెయింటింగ్స్ ను, ఆర్ట్ వర్క్ ను రక్షించుకునేందుకు యాజమాన్యం ఈ చర్యలు చేపడుతోంది. ఉష్ణోగ్రతలు పెరిగిన సమయంలో ఈ మ్యూజియంలో విపరీతమైన ఉక్కపోత ఉంటుంది. ఆ ఉక్కపోతకు ఆర్ట్ వర్క్ పాడైపోయే ప్రమాదం ఉంది. అందుకే ఐస్ కోల్డ్ వాటర్ ను పంపింగ్ చేస్తూ మ్యూజియంలోని వాతావరణాన్ని చల్లబరుస్తున్నారు. ఈ మ్యూజియాన్ని కాపాడుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తోంది యాజమాన్యం. ఇందులో ఏసీలు కూడా వినియోగించకుండా కేవలం ఈ కూలింగ్ సిస్టమ్ పైన ఆధారపడతారు. మోనాలిసా పెయింటింగ్ ఉన్న స్టేట్ రూమ్ పై మరింత ఎక్కువ శ్రద్ధ పెడతారు. ఈ కూలింగ్ సిస్టమ్ వల్లే ఈ గది చల్లగా ఉంటుందని, ఉక్కపోత వల్ల పెయింటింగ్ పాడైపోయే ప్రమాదమే ఉండదని వివరిస్తున్నారు. సో ఆ విధంగా మోనాలిసా పెయింటింగ్ లో ఉన్న నవ్వుని కాపాడుతున్నారన్నమాట. ఒక పెయింటింగ్ కోసం అంత ఖర్చు చేయడం విశేషమే. అదే మోనాలిసా ప్రత్యేకత.